మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తొలుత నర్తకి సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 76 కేజీల భారీ కేకును కట్ చేసి బాణా సంచార మోతలు జయహో చంద్రన్న నినాదాల మధ్య సంబరాలు నిర్వహించారు. పేదలకు చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధలు మాట్లాడారు. ధర్మవరపు సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, నగర అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ ఇన్ఛార్జీలు, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మంత్రివర్యులు వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేసుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ కానీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నాం. ఈరోజు మహానుభావులు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉండే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కు దొరకడం మన అందరి అదృష్టం. ఈరోజు రాజధాని ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బాగలేకపోయినా ఆయనకుండే చరిష్మా వల్ల, ఆయనకుండే పలుకుబడి వల్ల, ఆయన పైన ఉండే నమ్మకం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు తెలుగు జాతిని, తెలుగు పేరుని, తెలుగు వారి గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీ రామారావు గారైతే ఈరోజు ఆ జాతి గర్వపడేటట్టు చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలిసినా తెలియకపోయినా, వేరే రాష్ట్రాల పేరు తెలిసినా తెలియకపోయినా చంద్రబాబు అంటే తెలియని ఎవరు లేరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సమతులకంగా ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, ఇదే కాదు బిడ్డల భవిష్యత్తు కోసం దూరపు ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి దగ్గర మేమందరం కానీ పనిచేయడం మా జీవితంలో చేసుకున్న ఒక మంచి పని. ఈరోజు ఆయన 100 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఆయన సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యంతో ఉండి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో ఉండిపోవాలి అని ఈ యొక్క సభాముఖంగా అందరినీ తెలియచేసుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భవిష్యత్తు అభివృద్ధి మరియు టెక్నాలజీ సమన్వయం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించిన అపర భగీరథ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను హైటెక్ సిటీగా తీర్చిదిద్ది లక్షల మంది యువతకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడం, అమరావతిని ప్రజా రాజధానిగా సంకల్పించడం, పోలవరం వంటి జీవనాడి ప్రాజెక్టులను డ్వాక్రా మహిళలకు, రైతులకు, మహిళలకు చేయూతనిచ్చి పథకాలను ప్రవేశపెట్టడం, ఇలా మంచి పాలన చేపట్టిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసింది. మీరు ఆయుర ఆరోగ్యాలతో, సంపూర్ణ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు
డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో జన్మదిన వేడుకలు నర్తకి సెంటర్లో ఘనంగా ఈరోజు జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, నగర మేయర్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వారికి ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో భగవంతుడి దయలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఈ రాష్ట్రాన్ని మరింత కాలం బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ముందుకు పోయేదానికి భగవంతుడు ఆశిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మా నాయకుడు శాసనసభ్యులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు నెల్లూరు నర్తకి సెంటర్లో మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు, ఆనాడు పెద్ద ఆయన మా దైవం ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళంటే ఎవరు అని తెలిసే విధంగా ఢిల్లీకి చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి నీడలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ లేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఒక క్యాపిటల్ అనేది ఉండాలని చెప్పి అమరావతిని తీసుకురావడానికి ఎంతటి కృషి చేస్తున్నారు. ఈరోజు 76 సంవత్సరాలు 26 సంవత్సరాల కుర్రోడ్లాగా పరిగెత్తున్నాడు. ఆయన ఆలోచన, ఆయన మేధస్సు ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 26 సంవత్సరాల నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం, వాడు బాగోగుల కోసం కష్టపడుతున్న మా నాయకుడు. అలాంటి నాయకుడి కింద ఇంతమంది తెలుగుదేశం పార్టీ ఉన్నామంటే ఇది నిజంగా మా అందరికీ గర్వకారణం, ఆనందమయం. అలాంటి ఒక పెద్ద ఆయన, ఒక దేవుడు, ఒక తండ్రి, ఒక పరిపాలకుడు, అలాంటి ఒక విషనరీ ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నామని చెప్పి అందరం గర్వంగా ఫీల్ అవుతూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా చల్లగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండదండలతో, ఆశీస్సులతో, ప్రజా ఆశీస్సులతో ఉండాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు మన ఎమ్మెల్యే అలాగే మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు నెల్లూరు నగరంలో నర్తకి సెంటర్లో భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే ఎన్టీఆర్ గారికి గార్లాండ్, అలాగే చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేపట్టారు. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ చూస్తే చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. ఎందుకంటే గతంలో మొన్న ఎలక్షన్స్ ముందు కూడా హైదరాబాద్ ప్రవాస ఆంధ్రులు మొత్తం కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే నెల్లూరు రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారనే ఆలోచనతో ముందుకు వస్తారు. అలాగే ఈరోజు అమరావతి చూసుకోండి, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. నిజంగా కూడా డెవలప్మెంట్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలా. ముందు విజనరీ గల నాయకుడు అంటే ముందు చూపుతూ వెళ్తారు ఇప్పుడు కూడా. నిజంగా కూడా అటువంటి ఆయన బర్త్డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వన్స్ అగైన్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల గురించి, అలాగే పేదల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, దేశాన్ని గురించి ఆలోచించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఈ పార్టీని, నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని నలుదిశల ప్రపంచం మొత్తం చాటి చెప్పే నాయకులు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, చంద్రబాబు నాయుడు తర్వాత మన లోకేష్ బాబు గారు అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళిద్దరి కలయికలో, అలాగే పవన్ కళ్యాణ్ కలయికలో, అలాగే కేక్ కట్ చేయడం, చంద్రబాబు నాయుడికి 100 సంవత్సరాలు మనకి ఆశీస్సులను అందిస్తూ కోరుకు